హాయ్ ఫ్రెండ్స్, సముద్రంలోని ఒత్తిడిని తట్టుకుని హిమాలయ మంచు పర్వతాల్లోని హై ఆల్టిట్యూడ్ను కూడా తట్టుకుని రోలెక్స్ వాచీలు సరైన సమయాన్ని సూచిస్తాయి. అందుకే ఈ వాచీలను కొనుక్కోవాలంటే 3-4 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. రోలెక్స్ వాచ్కి ఇంత డిమాండ్ ఎందుకుంది? అరబ్ రాజులు కూడా ఎదురు చూసే ఈ వాచ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. హిమాలయాల ఎత్తు నుండి సముద్రపు లోతుల వరకు రోలెక్స్ వాచ్ తన నాణ్యతను, మన్నికను ఎలా రుజువు చేసుకుందో ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. లండన్లో హ్యాన్స్ విల్స్డ్రాఫ్, ఆల్ఫ్రెడ్ డేవిస్లు కలిసి ఒక వాచ్ తయారీ కంపెనీని మొదలుపెట్టారు. ఇక్కడ వాచీలను తయారు చేసి జ్యువెలర్స్కి వాటిని అమ్మేవారు. అక్కడ ఆ కంపెనీ వాళ్ళు ఆ వాచ్ మీద తమ కంపెనీ పేరు పెట్టుకుని వినియోగదారులకు అమ్ముకునేవాళ్ళు. ఆ సమయంలో పాకెట్ వాచ్ టైం చూసుకోవడానికి మాత్రమే కాదు, ఒక ఆభరణంగా ఉండేది. ఎందుకంటే వాటి యాక్యురసీ చేతి గడియారం అంతా కరెక్ట్గా ఉండేది కాదు. అయితే పాకెట్ వాచ్లో ఉన్న సమస్య ఏంటంటే ఈ వాచ్ మీద నీళ్లు పడితే అది పాడైపోయేది. ఎత్తు ప్రదేశానికి వెళ్ళినా ఆ వాచి పనిచేయడం మానేసేది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ వాచ్ని వాడడం తప్పేది కాదు. ఎందుకంటే టైం చూసుకోవడానికి అప్పుడు ఆ వాచ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇక ఆనాటి కాలం గురించి మాట్లాడితే చాలా సంపన్నులు మాత్రమే ఆ వాచీలను ధరించగలిగేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరూ పాకెట్ వాచీల కన్నా రిస్ట్ వాచీలకు ఎక్కువ సౌకర్యం ఉందని తెలుసుకున్నారు. అందుకని ఈ వాచీ ఒక ఆభరణంలా కాకుండా సరైన సమయాన్ని సూచించే వాచీగా ఉంటే బాగుంటుందని భావించారు. ఇందుకోసం దాదాపు 100 మందికి పైగా గడియారాలను తయారు చేసే వ్యక్తులను కలిశారు. వారి దగ్గర నుంచి అనేక విషయాలను నేర్చుకున్నారు. నేర్చుకున్న జ్ఞానంతో అనేక ప్రయోగాలు చేసి విజయవంతంగా సరైన సమయాన్ని సూచించే రిచ్ వాచ్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. ఆభరణాల సంస్థలకే ఈ వాచీలను అమ్మి ఆదాయం సమకూర్చుకునేవారు. నెమ్మదిగా మార్కెట్లో తమ గడియారాలకు డిమాండ్ పెరగడం గమనించారు. కస్టమర్లు ఈ వాచీలను అభినందించడం మొదలుపెట్టారు. దీంతో తమ బ్రాండ్ పేరుతోనే వాచీలను తయారు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టాలని వీళ్ళిద్దరూ అనుకున్నారు. వెంటనే పని మొదలుపెట్టారు. ఈ ఆలోచనతోనే రిస్ట్ వాచీలు తయారు చేయడం మొదలైంది. అయితే కంపెనీకి విన్స్ డో డెవిల్స్ అనే పేరుండేది. అయితే డైల్ మీద అన్ని అక్షరాలు రాస్తే చాలా పెద్దది అయిపోయింది. అందుకని తమ బ్రాండ్ పేరును రోలెక్స్ అని ఫిక్స్ చేశారు. 1980 రోలెక్స్ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. నెమ్మదిగా తమ ప్రొడక్ట్స్తో మార్కెట్లో ఈ కంపెనీ పట్టు సాధించింది. ఇంకా మెరుగైన వాచ్లను తయారు చేయడానికి అనేక ప్రయోగాలు చేస్తూ పోయారు. 1908లో తమ ఆఫీస్ను స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆరంభించారు. అక్కడి నుంచి తమ పనులు ప్రారంభించారు. 1919లో లండన్లోని కంపెనీని మూసేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం విపరీతమైన పన్నులు విధించేసరికి ఆదాయం కన్నా పన్నులు చెల్లించడమే ఎక్కువయ్యేసరికి ఆ కంపెనీ నడపలేక మూసేయాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో తమ కంపెనీని స్విట్జర్లాండ్లో ఆరంభించడం కూడా చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వీరి వాచీలు సరైన సమయాన్ని సూచిస్తాయని నమ్మకం వినియోగదారుల్లో ఉండేది. ప్రపంచవ్యాప్తంగా వీరి వాచీలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పాటైంది. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అనే ప్రకటన చూసి కస్టమర్లు కళ్ళు మూసుకుని రోలెక్స్ వాచీలను కొనేవాళ్లు. కంపెనీకి కూడా విపరీతంగా లాభాలొచ్చాయి. ఆ తర్వాత టైం యాక్యురసీ మాత్రమే కాకుండా ఇతర కంపెనీల కన్నా భిన్నంగా దుమ్ముకు, ధూళికి, నీటికి, చలికి తట్టుకునేలాగా అద్భుతమైన మోడల్తో వాచ్లు తయారు చేయాలని ఆలోచన మొదలైంది. అందుకని అనేక ప్రయాసలు కోర్చి 1926లో రోల్స్ ఆయిస్టర్ పేరుతో ఒక వాచ్ని ఇలా ప్లాన్ చేశారు. ఇది ప్రపంచంలో మొదటి వాటర్ ప్రూఫ్ వాచ్. ఆ సమయంలో ఆ వాటర్ ప్రూఫ్ వాచ్ ఒక గొప్ప ఆవిష్కరణమే అని చెప్పాలి. అయితే ఎక్కువ మందికి ఈ వాచ్ గురించి తెలిస్తే దానికి ఆదరణ ఉంటుంది. ప్రకటన రూపంలో చెప్పినా కూడా కస్టమర్లకు నమ్మకం ఎలా కలుగుతుంది? ఈ విషయం తెలుసుకుని వీళ్ళిద్దరూ ఈ ఈవెంట్ మార్కెటింగ్ గురించి కూడా పట్టించుకోవాలనుకున్నారు. ఆ సమయంలో అనేక మంది క్రీడాకారులు అన్ని క్రీడల్లో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ సమయంలో వీరి దృష్టి మీడియా మీద పడింది. మీడియా ఎప్పుడూ రికార్డులు బద్దలు చేసే వాళ్ల మీదే దృష్టి పెట్టేది. మరుసటి రోజు పేపర్లో ఆ రికార్డులకు సంబంధించిన వార్తలే వచ్చేవి. రోల్స్ ఆయిస్టర్ ఆవిష్కరించాక ఏడాది తర్వాత తమ వాచ్ నాణ్యతను నిరూపించుకోవాలనుకున్నారు. 1927 అక్టోబర్ 27న మెర్సిడెస్ గ్లైటర్స్ అనే స్విమ్మర్ ప్రపంచ రికార్డు సృష్టించడానికి సిద్ధపడింది. 14 కిలోమీటర్ల ఇంగ్లీష్ ఛానల్ ఈదాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ వరకు ఈ ప్రయాణం సాగాల్సింది. స్విమ్మింగ్కి ఎంత సమయం పడుతుందో చూడడానికి రోలెక్స్ ఒక వాచ్ని తయారు చేసి ఆ స్విమ్మర్కి ఇచ్చింది. తను ఆ వాచ్ని ఒక రిబ్బన్లో చుట్టుకుని మెడలో వేసుకుంది. ఉదయం 7:30 ఈత మొదలుపెట్టింది. ఆగకుండా 10 గంటల పాటు ఈత కొట్టి ఫ్రాన్స్ చేరింది. ఆ సమయంలో ఆమె మెడలో ఉన్న వాచి యాక్యురసీ ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా కరెక్ట్గా ఉంది. ఈ రికార్డ్ కేవలం ఆమెకి మాత్రమే కాదు, రోలెక్స్ వరకు కూడా ప్రపంచ రికార్డుగానే మిగిలింది.
ఎందుకంటే ఉప్పు నీళ్లు, చల్లని నీళ్లు, ఒత్తిడి ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ వాచ్ చక్కగా ఉంది. ప్రపంచమంతా ఈ వాచ్కున్న డ్యూరబిలిటీని, మన్నికను ప్రత్యక్షంగా చూసింది. ఆ తర్వాత ప్రపంచ మీడియా అంతా స్విమ్మర్తో పాటు రోలెక్స్ వాచి ఫోటోలను కూడా ప్రచురించి వార్తలుగా అందరికీ చేరవేసింది. దీంతో కంపెనీకి ఉచితంగానే ప్రచారం లభించింది. ఈ ఈవెంట్ తర్వాత కంపెనీ బ్రాండ్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయినా సరే తమ ఇన్నోవేషన్ని మాత్రం ఆపలేదు రోలెక్స్. కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 1945లో మొదటిసారి తేదీని చూపించే విధంగా వాచ్ని తయారు చేశారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలాగా కొత్త వాచ్లు తయారీ చేస్తూ పోయారు. 1953లో సర్ ఎడ్మండో హెలరీ అండ్ టాంజింగ్ నోర్జే ఇద్దరూ అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కొత్త రికార్డు సృష్టించుకున్నారు. ఇందుకు ప్రపంచం మొత్తం వాళ్ళని ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలిసి రోలెక్స్ ఎలా వెనుకబడి ఉంటుంది? ఇక్కడ కూడా ఈ పర్వతారోహకులకు తమ వాచ్లను అందించారు. వీళ్ళిద్దరూ తొలిసారి అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి కొత్త రికార్డు సృష్టించారు. అదేవిధంగా వీళ్లతో పాటు రోలెక్స్ కూడా అదే రికార్డు సాధించింది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశంలో కూడా, చలి వాతావరణంలో కూడా సరైన యాక్యురసీతో ఈ వాచ్ పనిచేసి కొత్త రికార్డుకెక్కింది. దీంతో ఈ కంపెనీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కంపెనీ చాలా పెద్ద ఎత్తుకు ఎదిగింది. ఒకసారి కార్ డ్రైవింగ్తో తమ ప్రచారం చేసుకుంటే మరోసారి స్విమ్మింగ్తో ప్రచారంలోకి వెళ్లేది. ఇంకోసారి ఎత్తైన శిఖరాలకు వెళ్లి రికార్డు సృష్టించేది. లక్షలాది మంది ఆసక్తిగా ఎదురుచూసే ఈ ఈవెంట్లు అన్నిటిలోనూ రోలెక్స్ వాచ్ కంపెనీ కూడా భాగస్వామిగా ఉండేది. అంతేకాదు 1960లో సముద్రం లోపల 100 అడుగుల లోతుకి కూడా తమ వాచ్ని ఒక ప్రాజెక్టులో భాగంగా నీటిలోకి పంపారు. నీటిలో అంత ఒత్తిడి ఉన్నప్పటికీ వాచ్ సరైన రీతిలో పనిచేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. నీటి లోతుల్లోనూ, ఎత్తైన చలి ప్రదేశాల్లోనూ రోలెక్స్ సరిగ్గా పనిచేస్తుందని పదే రుజువైంది. ఇదే ఈ కంపెనీ ప్రత్యేకతగాను మారింది. ఆ తర్వాత జూలై 6, 1960న హ్యాన్స్ వెల్డ్రోఫ్ మరణించారు. ఆ తదనంతరం అతని పేరుతో ఉన్న కంపెనీ ఆల్ఫ్రెడ్ డేవిస్ చేతిలోకి వెళ్ళింది. ఈ రోజుకి వెల్స్డ్రాఫ్ ఫౌండేషన్ పేరుతో రోలెక్స్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గాను ఏ కంపెనీ చేతుల్లోనూ లేదు. రోలెక్స్ కంపెనీ తమ ఆదాయంలో 90% ప్రతి సంవత్సరం అందరికీ డొనేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత కూడా రోలెక్స్ వాచి ఆదరణ తగ్గలేదు. ఈ కంపెనీ సంపన్న వర్గాల వారిని తమ టార్గెట్గా చేసుకునేది. పోలో, హార్స్ రైడింగ్, గోల్ఫ్ లాంటి ఆటల్లో, ఎక్కువ ప్రాధాన్యత ఉన్న క్రీడల్లో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఒక సమయం దాటాక ఏ కంపెనీ అయినా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఆ విషయం రోలెక్స్కి బాగా తెలుసు. అందుకే తమ వాచీలను టైం చూసుకునే సాధనంగా కాకుండా భావోద్వేగంతో కలకలిసిన ఒక ఆభరణంగా చూడాలని ప్రయత్నించింది. మీరు అనుకున్నది సాధించగలిగితే రోలెక్స్ మీ సొంతం అవుతుంది. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదు, మీ విజయ పతాక అంటూ చెప్పేది. ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్న వాచ్లకు డిమాండ్ తక్కువ ఉండడం గమనించారు. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువగా ఉండే కస్టమర్లకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుందని అర్థం చేసుకున్నారు. అందుకే చాలా పరిమితంగానే తయారు చేసేవాళ్ళు. ఆర్డర్ ఇచ్చిన కొన్ని సంవత్సరాల క్రితం వాచీలు తమ చేతికి రావు. ఇది కూడా ఆర్డర్ ఇచ్చే సమయానికి ఉన్న రేటు ప్రకారం కాకుండా కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారమే ఇచ్చేవాళ్ళు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా అక్కడి రాయల్ కుటుంబాలు కూడా రోలెక్స్ వాచ్లను ఎదురు చూసి కొనుక్కోవాల్సిందే. 1, ఇవి అంత తేలిగ్గా దొరకవు. 2, 1 కన్నా ఎక్కువ వాచ్లను ఆర్డర్ చేసుకోవడానికి వీలు కూడా లేదు. ఇక ఆన్లైన్లో దొరుకుతుందనే విషయాన్ని పక్కకు పెట్టేయండి. ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఒరిజినల్ రోలెక్స్ వాచ్ మీకు దొరికే ఛాన్సే లేదు. ఈ కారణాలన్నీ ఈ వాచ్ గ్రేస్ మరింత పెరగడానికి కారణమయ్యాయి. వీటి క్వాలిటీ కూడా వీటి విజయానికి ఒక కారణం. ఎందుకంటే నాణ్యత తయారీలో ఖచ్చితంగా పాటిస్తారు. వీటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు కూడా చాలా ఖరీదైనవి. దీంట్లో 9401 స్టీల్ని వినియోగిస్తారు. మార్కెట్లో దొరికే ఇతర కంపెనీలు 3161 స్టీల్ను వాడతాయి. ఈ కారణాలతో ఈ వాచ్లకు విపరీతమైన ఆదరణ ఉంది. రోజురోజుకి వీటికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రతి ఏడాది ప్రతి 10 లక్షల వాచ్లను అమ్మి 8,000 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ రోజుకి ఈ రోలెక్స్ వాచ్కి మార్కెట్లో పోటీగా ఎవ్వరూ లేరు.